క్లియర్గా వినండి ఈ మాటలు. సనాతన ధర్మాన్ని ఒక్కొక్కసారి కొంతమంది ట్రోల్ చేస్తూ సనాతన ధర్మం అని చెప్పి అంటారు. దాన్ని సనాతన ధర్మాన్ని ట్రోల్ చేస్తూ ఇక నేను ఆ భాష వాడలేను కానీ ఏమిటి ఈ అన్యాయం, ఏమిటి ఈ దౌర్జన్యం, ఏమిటి ఈ కక్ష సాధింపు చర్యలు? అసలు ప్రజాపాలన అంటూ ఉందా? నిజంగా ప్రజలకు స్వేచ్ఛగా బతికే హక్కు ఉందా? జర్నలిస్టులకు మాట్లాడే హక్కును ఎందుకు హరిస్తున్నారు ఈ కూటమి ప్రభుత్వం, ముఖ్యంగా పవన్ కళ్యాణ్ అని చాలామంది తెగ వాడుకుంటున్నారు సోషల్ మీడియాను. ప్రతి ఒక్కరికి ఇప్పుడు మనము చిన్న సమాధానం ఇవ్వబోతా ఉన్నాం. ఎందుకంటే జర్నలిస్టు అనే వ్యక్తి ఏ రకంగా మాట్లాడను, ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అంటే నువ్వు ఎక్కడి వరకు మాట్లాడాలి, ఎక్కడి వరకు ఫ్రీడమ్ ఉంది. ఇప్పుడు నేను ఒక వ్యక్తిని అన్న అని బోధించిన, సారు అని బోధించిన, అరే అని బోధించిన తప్పులేదు. కానీ వాళ్ళమ్మను కలిపి ఇంకో మాట బోధిస్తే మాత్రం అది కఠినంగా చర్యలు తప్పవని సుప్రీంకోర్టు అండ్ కొత్తగా మీకు విధానాన్ని కూడా తీసుకొచ్చింది. మరి మా అన్న జోసఫ్ రావణ, మా అన్నకి ఎన్ని పేర్లు ఉన్నాయి అసలు? జోసఫ్ రావణ, జోసఫ్ చౌదరా, జోసఫ్ ఇంకేమన్నా, సరే ఏదైతే గదిగానిలే. ప్రశ్నారావణ్ గురించి ఏందండి ఈ అరెస్టులు? ఒక దగ్గర అరెస్ట్ చేసిండ్రు, దళిత క్రైస్తవ సభ అని పెడితే అక్కడ మాట్లాడిన మాటలు కొంచెం మా అన్న యాటిట్యూడ్గా మాట్లాడిండు. యాటిట్యూడ్గా అంటే మరి ఉప ముఖ్యమంత్రిని ఇంకా ఈ ఏదో మనోహర్ దాస్ని వీళ్ళందరినీ కలుపుకొని ఇక ఏదో మాట్లాడేసిండు అనుకో ఫ్లోలో. దానికి ఒక అరెస్టు సరిపోద్ది. ఒక అరెస్ట్ అయిన తర్వాత బెయిల్ వచ్చిన తర్వాత ఇంకో అరెస్టు, ఒక అరెస్ట్లో మళ్ళీ బెయిల్ వస్తే ఇంకో అరెస్టు, ఇలా దండయాత్ర చేస్తూ ఉన్నారు ప్రశ్నారావణ్ మీద. ఇది ఎంతవరకు సబబు అని మాట్లాడే ప్రతి ఒక్కరికి నేను ఈ మాటలు వినిపించిన తర్వాత నేను మీకు వీడియో మాట్లాడదలుచుకున్నా. ఒక్కసారి చాలా నిశ్శబ్దంగా చాలా క్లియర్గా వినండి ఈ మాటలు. సనాతన ధర్మాన్ని ఒక్కొక్కసారి కొంతమంది ట్రోల్ చేస్తూ సనాతన ధర్మం అని చెప్పి అంటారు. దాన్ని సనాతన ధర్మాన్ని ట్రోల్ చేస్తూ ఇక నేను ఆ భాష వాడలేను కానీ అలా ఆకుల సరే సన్నాకుల ఆయన వేరే పదం వాడినాడు, నేను ఆ పదాన్ని వాడదలుచుకోలేదు. ఎందుకంటే సనాతన ధర్మం అంటే తెలియని వ్యక్తులు అది మాట్లాడతారు. ఇంకో విషయం కూడా మీరు నూరి బూతు కింద కూడా వాడతారు. అలా అంటే ఎలా ఉంటుంది? సొంత రాజ్యంలో తరిమించుకొని రాముడు అని చెప్పాలంటే ఎలా ఉంటుంది? సో విన్నారు కదా, సొంత రాజ్యంలో రాముణ్ణి తరిమి కొట్టినారట. నువ్వు ఎక్కడ పుట్టినావు అసలు? రాముని ఆయన జన్మను అవమానించినటువంటి ఈ జోసఫ్ రావణ్, ముఖ్యంగా ఆయన పేరు అసలు పేరు జోసఫ్, ఇంకా వేరే ఉంది కానీ సరే మనకు తెలిసినటువంటి జోసఫ్ రావణ్ అనే అంటాం. రాముని యొక్క పుట్టుకను తరిమి కొట్టిండ్రు. ఎవరు తరిమి కొట్టిండ్రు? వాళ్ళ ఇంటోళ్ళు తరిమి కొట్టిండ్రా, వాళ్ళ నాయన తరిమి కొట్టిండ్రా, వాళ్ళ చిన్నమ్మ తరిమి కొట్టిండ్రా, లేకపోతే తోటి తమ్ముడు లక్ష్మణ్ వాళ్ళ చిన్నమ్మ కొడుకులు గిట్ట తరిమి కొట్టిండ్రా? ఎవరు తరిమి కొడితే రాముడు దేవుణ్ణి అనకూడదు? సనాతన ధర్మాన్నేమో సన్నాకులతోటి. ఇంకా ఇతని వీడియోలలో మీరు చాలా గమనించారు. ఏమంటాడంటే ఒకరోజు రాముణ్ణి కించపరిస్తే కేసులు అవుతాయి, కృష్ణుణ్ణి ఏదో చేస్తే కేసులు అవుతాయి అని మాట్లాడాడు. ఇంకోటి, భగవద్గీత మీరు రచించినప్పుడు చూసిండ్రా? హిందూ మతంలో భగవద్గీత అంటే అంత మీకు ఎంత దాన్ని ఏమంటారు, మీకు ఎంత ప్రేమ ఉందో మరి ప్రతి మతాలకు బైబిలు, ఎవరైతే మనకు సంబంధించినటువంటి క్రిస్టియన్కి బైబిలు, ముస్లింలకు ఖురాను, వాళ్ళకు కూడా అంతే పవిత్రం కదా అంటే ఎవరు కాదన్నాడు? నువ్వు ఇక్కడ ముస్లిం సంబంధించి ఖురాన్ని, క్రిస్టియానికి సంబంధించి బైబిల్ని, లేకపోతే ఇక్కడ నువ్వు రెండు మాటలు ఏం మాట్లాడినావు? మరి అవి ఎవరు రాసిన అని అడగలే. కానీ కృష్ణుడు రాసిన
కృష్ణుడు భగవద్గీత రాసినప్పుడు మీరు చూసిండ్రా? నోటి దూల మాటలు కాకపోతే ఇది ఎంత అవమానం అండి అసలు. ఎవరు కూడా కర్మణ్యేవాదే కార్యస్తే మాపలేషు కదాచన, నీవు కర్మను చెయ్యి, దాంట్లో నుంచి తప్పించుకోలేవు. ఈరోజు ప్రశ్నారావణకు కూడా అదే జరుగుతూ ఉంది. యదా యదా హి ధర్మస్య అనే ఒక విషయాన్ని, దానికి ఎంత మహత్యం ఉంది అసలు. రాముని యొక్క రామసేతువు మీద 5000 సంవత్సరాల నుంచి గొడవలు జరిగి ఆఖరికి మన రామ మందిరం నిర్మాణం అయితే, ఇప్పుడు నువ్వు ఒక ప్రశ్న రావణ్ ఒక చిన్న యూట్యూబ్ ఛానల్ నా లెక్క, మనము ఏ మతాన్ని కూడా, నేను హిందూ అయితే క్రిస్టియన్ మతాన్ని కానీ ముస్లిం మతాన్ని కానీ నేను దూషించే హక్కు నాకు లేదు. ఒకవేళ దూషించినా ఖచ్చితంగా నేను చట్టాన్ని ఉల్లంఘించినట్టే అవుతుంది. ఇంకా ఇగో ప్రశ్న రావణ్కు ప్రకాష్ రాజ్ తోడు. ప్రకాష్ రాజ్ది ఏ రాష్ట్రం? కర్ణాటక హైకోర్టు ఈయనకు 4 ఎలక్షన్ కార్డు ఉన్న, నీ సంగతి ఏంది అని అంటే ఇప్పటికీ కనీసం కోర్టుకు పోయి సమాధానం చెప్పలేని ఈ ధైర్యవంతుడు ప్రశ్నారావణ్ ఛానల్కి వచ్చి ప్రతి ఇంటర్వ్యూలో వీళ్ళు మాట్లాడే మాటలు ఎట్లుంటాయంటే, మొత్తానికి హిందూ ధర్మాన్ని అసలు ఇది ధర్మం అంటారా, ఇది దేవుడు అంటారా, అసలు వీళ్ళు ఏంది? పవన్ కళ్యాణ్ కూడా సనాతన ధర్మం అని ఏదో దుర్గమ్మ గుడి మెట్లకు అడుగుతూ ఉంటాడు. సనాతన ధర్మం అని లడ్డూలో కల్తీ జరిగిందని అంటూ ఉంటాడు. కల్తీ అన్నప్పుడు 10 ఈగలు పడాయా? కల్తీ అన్నప్పుడు ఇంత చిన్న పెద్ద వ్యాపారం చేయరా అని మాట్లాడే ఇద్దరు కులాన్ని మతాన్ని కించపరుస్తున్నటువంటి ఇట్లాంటి వాళ్ళ మీద మరి ఎట్లాంటి కేసులు పడతాయి? సొంత తమ్ముడు లేకపోతే చిన్నోడు అయితే పేరు పెట్టి మర్యాదగా అరే అనే హక్కు ఉంది, కానీ ఇంకో బూతు పదం మాట్లాడే హక్కు లేదు తోడబుట్టిన అన్నకు కూడా. అది మన సుప్రీంకోర్టే చెప్పింది. మరి ఇంతకంటే ప్రశ్నారావణకు ప్రకాష్ రాజుకు వీళ్ళిద్దరికీ ఏమి తెలుసని ఎప్పుడు బడి హిందూ ధర్మం మీద ఏడుస్తూనే ఉంటారు. ఇంకా ఇలా కొన్ని వినిపిస్తే చాలా ఘోరంగా ఉన్నాయి. నెక్స్ట్ వీడియోలో నేను అందరితోటి కరెక్ట్గా మాట్లాడబోతా ఉన్నా. ఇంకా ఏమంటాడు ఈ రాధా మనోహర్ దాస్న ఏదో పంది బలిసినట్టు నువ్వు ఏంది, ఏం భాష ఏంది, ఆ మాటలు ఏంటి అవి? మనం కూడా అలా మాట్లాడతామంటే మాట్లాడలేం, కానీ మరి ఇలా మాట్లాడండి కదా. దానికి పవన్ కళ్యాణ్ చేస్తున్నాడా లేకపోతే హిందూ ఎవరైతే హిందూకు సంబంధించి హిందూ సంఘాలు ఉంటాయి కదండి, హిందూ సంఘాలకు కూడా మనోభావాలు ఉంటాయి ఇందులో కూడా. ఎందుకంటే ఎన్ని రోజుల నుంచి హిందువుల మీద, హిందూ దేవాలయాల మీద, హిందూ మనుషుల మీద ఎన్ని రోజుల నుంచి దాడులు జరుగుతూ ఉంటే మొత్తానికి నోరు మూచుకొని అందరూ అలా కూర్చొని ఉంటారు అనడం చాలా అది. ఎందుకంటే ఎవరికి నష్టం జరగాలి, ఏ టైంలో నష్టం జరగాలి, ఏదో అంటారు దొడ్డు భాషలో మన 2 తెలుగు రాష్ట్రాల ప్రజలు అడ్డ నిండినప్పుడు ఆటోమేటిక్గా బోధపడుతుంది. అది ముమ్మాటికి మేనేజ్ చేస్తున్నందుకు. నెంబర్ 2, మీరు చెప్పాల్సిన ఇన్ఫర్మేషన్ వెళ్ళి చెప్పండి. ఇక్కడ అంటే సెలెక్టివ్ సైలెన్స్. మీరు ఈ దేశంలో కృష్ణుడి గురించి మాట్లాడితే కేసులు పడతాయి, కానీ ఈ దేశంలో అల్లా గురించో జీసస్ క్రైస్ట్ గురించో మాట్లాడితే, ఒక అడుక్కుని నా కొడుకు మాట్లాడుతుంటే ఒక్క కేసు పడితే దాన్ని 24 గంటల్లో క్వాష్ చేసిన దిక్కుమాలిన ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంతో పట్టణెప్పదీసి రోడ్డు మీద తొక్కావు. నువ్వు మతాల మధ్యలో చిచ్చు పెడుతున్నావు. ప్రభుత్వాలు మారతాయి. అరే రాధా మనోహర్ దాస్, నువ్వు మతాల మధ్యలో చిచ్చు పెడుతున్నావు. ప్రభుత్వాలు మారతాయి కొడక. నీ బట్టలెప్పదీసి రోడ్డు మీద తొక్కి నారదీస్తామని పవన్ కళ్యాణ్ చెప్తాడు కదా, అలాగే తొక్కి నారదీస్తారు కొడక.
రాధా మనోహర్ దాస్ ఒకవేళ ఆయన మాట్లాడినుంటే ఏదైనా క్రిస్టియన్ గురించి కానీ ఏదైనా మనకు సంబంధించి మతాల గురించి బైబిల్ గురించి కానీ ఖురాన్ గురించి కానీ ఆయన మాట్లాడినుంటే అల్లా గురించి కానీ జీసస్ గురించి కానీ మాట్లాడినుంటే నువ్వు చట్టబద్ధంగా వెళ్ళి కేసులు పెట్టేది ఉండే కానీ అక్కడ రాధా మనోహర్ దాస్ నోరు జారిండు అని నువ్వు ఒక భారీ బహిరంగ సభలో ఒక జర్నలిస్ట్గా ఒక ఛానల్ రన్ చేస్తూ నువ్వు ఈ రకంగా దొరుకుతావు, బట్టలు ఊడదు. ఇది ఎక్కడి భాష? దీన్ని నిజంగా ఎవరైనా సమర్థిస్తారా? వీడియోకు కామెంట్ పెట్టండి. ముందున ఇన్నటువంటి మాటలు మళ్ళీ వినిపిస్తూ ఉన్నా మీకు ప్రతి ఒక్కరికి. ఇతను రాముని గురించి ఏమన్నాడు? చాలా సెన్సిటివ్ విషయం ఇది. చాలా సెన్సిటివ్ విషయం అంటే హిందువులకు మాత్రం ఇది జీర్ణించుకోలేని విషయం. నేను ఇతని మీద వీడియో చేయాలని అనుకోలే. ఇవి విన్న తర్వాత నేను చెయ్యకపోతే ఒక హిందువునే కాదు. ఒక్కొక్కసారి కొంతమంది ట్రోల్ చేస్తూ సన్నాతుల ధర్మం అని చెప్పని అంటారు. దాన్ని బూతు కింద కూడా వాడతారు. అలా అంటే ఎలా ఉంటుంది? సొంత రాజ్యంలో తరిమించుకొని రాముడు అని చెప్పాలంటే ఎలా ఉంటుంది? సో విన్నారు కదా, శ్రీరాముడి మీద చాలా తీవ్రమైన వ్యాఖ్యలు చేయడమే కాకుండా సీతాదేవి మీద ఏందండి ఈ భాష? సనాతన ధర్మాన్ని ట్రోల్ చేస్తూ ఎవడు ట్రోల్ చేస్తూ సన్న ఆకుల ధర్మం అని అన్నాడో వాడికే ఇప్పుడు పోలీస్ స్టేషన్లో కేసులు పడతా ఉన్నాయి. శ్రీరాముణ్ణి సంత రాజ్యం నుంచి తరిమి కొట్టారని ఏ నోరు నుంచి అయితే వచ్చిందో వాడు శ్రీరాముణ్ణి ఎక్కడ తరిమి కొట్టినరో నిరూపించుకోవాలని హిందువులకు మనోభావాలు దెబ్బతిని వాళ్ళు కేసులు పెడతా ఉన్నారు. జై శ్రీరామ్, జై హిందూ, జై హింద్.